నమస్కారం. బోర్డు చూస్తే అర్థమై ఉంటుంది. నేను ఒరిస్సాలో ఉన్నాను. వృత్తిపరంగా ఒక పని మీద ఇక్కడికి రావడం జరిగింది. దాని మీద మీకు 5T అనే అక్షరాలు కనబడుతున్నాయి. 5T అంటే టీమ్ వర్క్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టైం లిమిట్. ఇదేంటి ఆంధ్ర వాడు ఒరిస్సాకి సంబంధించిన స్ట్రాటజీ ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. అక్కడికే వస్తున్నా. మనం ఎంసెట్లో ఒక ర్యాంక్ సంపాదించాలన్నా, అలాగే ఐఐటీలో ఒక అర్హత సాధించాలన్నా మనం ఒక ప్రణాళికతో చదివితేనే ముందుకు వెళ్ళగలం. అట్లాగే ఒక రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే ఆ నాయకుడికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి. అటువంటి ప్రణాళిక 5T. అండ్ మనందరి దృష్టిలో ఒరిస్సా ఆంధ్ర కంటే వెనకబడిందని ఒక అభిప్రాయం ఉంది, కానీ తప్పు. 2022-23 గణాంకాల ప్రకారం ఒరిస్సా నుంచి ఐటీ ఎక్స్పోర్ట్ సుమారుగా 7,500 కోట్లు. అదే కాలానికి మన రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 920 కోట్లు మాత్రమే. కానీ ఇటువంటి నాయకుడు శ్రీ నవీన్ పట్నాయక్ గారు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన పేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1996లోనే విజన్ 2020 అనే డాక్యుమెంట్ ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. 2014లో కూడా 7 మిషన్స్ 5 గ్రిడ్స్ 5 క్యాంపెయిన్స్ అనే ఒక స్ట్రాటజీ తీసుకుని రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడపడానికి పునాదులు వేశారు. 2019 తర్వాత కూడా విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ని పబ్లిష్ చేసి ఈ దేశానికే ఒక దిశానిర్దేశాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేదవాడు ధనికుడవడం కోసం P4 మోడల్ అనే ఒక మోడల్ని ప్రపోజ్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పీపుల్. అట్లాంటి ఒక నాయకుడు, ఒక దార్శనికుడు, ఒక రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో నడపగలిగే ఒక నాయకుడికి సమర్థించడం కోసం, ఆయన్ని గెలిపించుకోవడం కోసం అనేక వృత్తుల్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా మేము సైతం మన రాష్ట్రం కోసం అనే ఒక నినాదం తీసుకుని మన రాష్ట్రానికి వస్తున్నారు. నేను సైతం మన రాష్ట్రం కోసం నేను కూడా ముందుకు కదిలాను, మన రాష్ట్రానికి బయలుదేరాను. మీరందరూ కూడా ఆ బాధ్యత తీసుకుంటారని, మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మన నాయకుడిని గెలిపించడం కోసం మీరందరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. జై హింద్.